హాయ్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తున్నానండి ఇప్పుడు క్లియర్గా. షేప్ డాట్లు నేను చూపించిన విధంగా కరెక్ట్గా పెట్టుకుంటే ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వస్తుందండి. షేప్ డాట్లు ఆది బ్లౌజ్ ప్రకారం ఎవరు ఎలా ఉందో అలాగ వస్తుంది. ఎవరు దాని ప్రకారం అలా డ్రాయింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది. షేప్ డాట్లు చూడండి, నేను చెప్పిన విధంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఎంత బాగా చక్కగా వచ్చినాయో. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా కరెక్ట్గా ఒక్కొక్కరు ఆది బ్లౌజ్ ఎలా ఉన్నాయి అలానే రావాలని అడుగుతారు. కరెక్ట్గా అలానే గీసుకుంటే మనం నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకుంటే కరెక్ట్గా అలా వస్తుంది. అది చక్కగా వచ్చినాయి చూడండి, అలా వస్తాయి. ఇప్పుడు వెనకాల డాట్స్లు వేస్తున్నానండి. షోల్డర్ తిన్నగా డాట్స్లు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. రెండోది కూడా కరెక్ట్గా దాన్ని చూసి సమానంగా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అవి అది డబల్ స్టిచ్చింగ్ కూడా వేసుకుంది. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అంటించుకుంటున్నాము. హ్యాండ్స్ అవి కొలతలు తీసుకొని కరెక్ట్గా క్రాస్లు ఏమన్నా ఉంటాయో చూసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అంటించుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా కరెక్ట్గా నీట్గా ఉంటాయి. షేప్ పట్టీలు ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఇక్కడ. పైన 2 పొరలు పట్టుకొని అడుగున ఒక పొర వదిలేస్తే మనం ఖర్చు లోపలికి వెళ్ళిపోద్ది. పైన ఖర్చు కనిపించకుండా నీట్గా ఉండిద్ది. ఇలా నేను చూపించిన విధంగా కుట్టుకుంటే 2 పొరలు పట్టుకొని 2 పొరలు ఒక పొర వదిలేసామనుకున్న ఆ ఒక పొర అడుగుని తిప్పి మడతేస్తే ఖర్చు మధ్యలోకి వెళ్ళిపోయింది. నీట్గా మడుచుకొని కుట్టుకుంటే నీట్గా ఉండిద్ది. అదే నీట్గా ఉంది చూడండి. ఇప్పుడు ఉక్సులు పట్టీలు కాజాల పట్టీలు వేసుకుందామండి. ఇది కాజాల పట్టి కుడివైపున వస్తుంది. కాజాల పట్టి కొంచెం వెడల్పుగా ఉండిద్ది కదా, కొంచెం వెడల్పు తీసుకొని వేసుకొని కొంచెం నేను చూపించిన విధంగా మడుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. నీట్గా మడుచుకొని కుట్టుకుని నీట్గా వచ్చింది. అదే ఇప్పుడు ఉక్సులు పట్టి లైట్గా మధ్య చిన్న కుచ్చు పెట్టుకుంటే కొంచెం అక్కడ మెల్లి తిరిగి లోపలికి మడవాలి కదా, కొంచెం ఫ్రీగా తిరిగిద్ది. అది ఓకే. అదిగండి ఇలా వస్తుంది నీట్గా, బాగుందండి. ఇప్పుడు చేతులు అంటిస్తున్నాను. మనం షోల్డర్ దగ్గర పెట్టుకుని గుర్తు ప్రకారం అట్లా కొలుసుకుంటే కరెక్ట్గా ఉందా, తక్కువ వచ్చింది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం మొక్క తగ్గింది నాకు, నేను లైట్గా చిన్న మొక్క అంటించుకున్నాను. డబుల్ స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాను. మళ్ళీ చివర చెయ్యి కింద కుట్టు ఒకటి వేసుకుంటే మనకి హ్యాండ్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను ఎలా కొలిసాను, సేమ్ అలా కొలుసుకుంటే ఎగుడు దిగుడు రాకుండా షోల్డర్ దగ్గర కరెక్ట్గా సరిపోతుంది. అది చిన్న మొక్క అంటించుకున్నాను, ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్ కరెక్ట్గా సరిపోతుంది చూడండి, సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి. అయిపోయింది. కింద కూడా కుట్టేసుకున్నాం. ఇప్పుడు సైడ్ని కుట్టు ఎలా కలుపుకోవాలో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. అది బ్లౌజ్ ప్రకారం ఈ విధంగా నేను చూపించిన విధంగా కరెక్ట్గా పెట్టుకుంటే గుర్తులు కరెక్ట్గా వస్తాయి. మనం పద్దాక వంక టింకర వేసుకునే పని లేకుండా గుర్తులు కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వస్తాయి. పైన ఒకటి పెట్టాను, మధ్యలో ఒకటి పెట్టి చంక దగ్గర ఒకటి పెట్టాను, నడుము దగ్గర కూడా కొలుసుకొని కరెక్ట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వస్తుంది. చివర కుట్టేసుకుంటే ఓవర్లాక్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అలా ఉంచుకోవచ్చు. కరెక్ట్గా సమానంగా ఉంటాయి. ఇప్పుడు రెండో చెయ్యి కూడా చూడండి, నేను సేమ్ ఎలా రెండో చెయ్యి మీద మళ్ళీ ఈ ఆది పెట్టి కుడుతున్నాను. ఒకవేళ ఒక్కరు కుడియడంగా ఉంటుంది, అప్పుడు ఏ చెయ్యి ఆది పెట్టి ఆ చెయ్యే కొలుసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మెడ పట్టి ఆ జాయింట్ ప్రకారం మెడ ఎలా ఉందో అలా కరెక్ట్గా చేసుకొని మెడ పట్టీకి క్రాస్ ముక్కలు చేసుకొని కుట్టుకోవాలండి. మెడపట్టి ఒకే లెవెల్లో వచ్చేటట్టు కుట్టుకుంటే మెడ ముక్క కరెక్ట్గా ఒకే లెవెల్లో, బద్ద కూడా ఒకే లెవెల్లో తీసుకోవాలి. నేను చూపించిన విధంగా తీసుకొని కరెక్ట్గా కుట్టుకొని నీట్గా కరెక్ట్గా వచ్చిద్ది. నిదానంగా ఇంకో వీడియో చూపిస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ అయినా చిన్న కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడేటట్టు చిన్న షార్ట్ వీడియోస్ అయినా పెడతాను. ఫోను కొంచెం పని చేయట్లేదు, ఎక్కువ వీడియోస్కి లెంత్ ఎక్కువైతే పని చేయట్లేదు, అందుకే ఎన్నా నుంచి పెట్టలేదు నేను.
చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయిన పెడతా, కొత్తగా నేర్చుకునే సరే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని. ఇదిగో నేను చూపించిన విధంగా సన్నగా ఒకే లెవెల్లో మడుచుకోవాలి పట్టీ అన్నది. అప్పుడు చేతి పని చేసినా ఒకే లెవెల్లో నీట్గా కనిపించింది. ఎగస్ట్రా ఉన్న పీస్ ఇలా కట్ చేసేసేయండి. నీట్గా చేతి పని కూడా చేసుకుంటే నీట్గా చాలా బాగుంటుంది. వంక టింకరగా సన్నగా లావుగా ఉంటే చేతి పని కూడా వంక టింకరగా కనిపించింది, చూడటానికి అందంగా ఉండదు. ఫినిష్ అయిపోయిందండి. బాయ్ అండి.